హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారని సావిత్రమ్మ సరోజాని ఉద్యోగం మానేయమని కోరుతుంది. కానీ సరోజ దానికి ఒప్పుకోదు. దాంతో సావిత్రమ్మకి కోపం వచ్చి సరోజాని కొడుతుంది. గొంతు పిసికి చంపేయాలని ప్రయత్నిస్తుంది. మేనత్త సుందరమ్మ అడ్డు వెళ్ళి తప్పిస్తుంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. 2-3 రోజులు గడిచినాయి. సావిత్రమ్మ కూతురితో పూర్తిగా మాట్లాడడం మానేసింది. 1-2 సార్లు రోజా తనే వెళ్ళి పలకరించబోతే, వెళ్ళు, నేనెవరినే నీకు, నాతో ఎందుకు మాట్లాడతావు, నువ్వు నిజంగా నా కూతురివైతే నేను నీకు కావాలంటే ఆ పాపిష్టి ఉద్యోగం అప్పుడే మానేసేదానివి. అవునులే, నా మాట ఎందుకు వినాలి, మీ అత్తయ్య చెప్పింది నిజమే, నేను నిన్ను పెంచానా పెద్ద చేశానా, ఏం చేశానని నా మాట నువ్వు వింటావు అంది. అమ్మా, ఎంతో దిగులుగా వ్యధగా పిలిచింది రోజా. అమ్మా, మీ అమ్మ ఏనాడో చచ్చిపోయిందే రోజా. ఈ బ్రతికున్నది ఒట్టి కట్టె, చావటం చేతకాని సిగ్గుమాలిన మనిషిని. సావిత్రమ్మ గోడవైపు తిరిగి పడుకుంది. ఆ రోజు అది నీ కూతురు కాదు, నా మేనకోడలు, ఆ సంగతి గుర్తుంచుకో అని మేనత్త అన్న మాటలు తల్లి మనసుని ఎంత గాయపరిచినాయో రోజా గ్రహించకపోలేదు. నిజంగా తల్లికి మనశ్శాంతి కలగాలని అనుకుంటే తను ఈ ఉద్యోగం మానేయాలి. రోజా ఇంకెందుకైనా సిద్ధంగా ఉంది. కానీ తనకెంతో సంతృప్తిగా నిశ్చింతగా అండగా ఉన్న వేణుగోపాలరావు గారి నీడ వదిలేందుకు మాత్రం సిద్ధంగా లేదు. ధనం, పరువు, ప్రతిష్ట పుష్కలంగా గల ఆయన ద్వారా ఎప్పటికైనా చందు జీవితం మళ్ళీ సక్రమైన మార్గానికి తిప్పి తీసుకురావాలనే వెర్రి ఆకాంక్ష రోజా మనసులో బలంగా వేళ్లు నాటుకోసాగింది. రోజాకి ఏం చేయాలో తోచని విషమస్థితి ఎదురయ్యింది. తల్లి స్వభావం తనకి బాగా తెలుసు. అతి మంచివాళ్లు, అసమర్థులు అయిన అందరి మనుష్యుల్లానే ఆవిడ ఎవరిని ఏమీ అనలేక తనని తాను హింసించుకుంటోంది. అనవసరంగా అశాంతికి బలి అవుతోంది. ఈ పరిస్థితుల్లో తల్లిని తెలివిహీనురాలిలా నిర్లక్ష్యపరచి ఊరుకోవాలో లేక ఆవిడ అభిమానం గుర్తించి రోజురోజుకి దిగజారిపోతున్న ఆరోగ్యం దృష్ట్యా ఈ ఉద్యోగం మానేసి మనశ్శాంతి కలిగేలా చూడాలో తెలియని గడ్డు సమస్యగా తయారైంది. మనిషి బ్రతకటానికి ఊపిరిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా రోజాకి తల్లి ఆరోగ్యం, వేణుగోపాలరావు గారి ఆశ్రయం రెండూ ప్రధానంగా కనిపించసాగాయి. ఆ రోజు వేణుగోపాలరావు గారు ఒక మందు రోజా చేతికి అందిస్తూ, ఇదిగోనమ్మా, మొన్న బజారులో ఇది దొరకలేదు, ఈరోజు స్టాక్ వచ్చిందిట. నరాల బలహీనతకి ఇది చాలా మంచి పని చేస్తుందని డాక్టర్ చెప్పారు. ఉదయం రాత్రి పడుకోబోయేటప్పుడు 2 సార్లు ఇవ్వు. మీ అమ్మకి ఎలా ఉంది? మీ అమ్మ మందులు సరిగ్గా వేళకి తీసుకుంటుందా అని అడిగారు. రోజా చప్పున ముఖం తిప్పుకుంది. కళ్ళల్లో ఉబుకుతున్న నీళ్లు ఆపుకోవడం చాలా కష్టమైపోయింది. రోజా, ఏమిటది, ఏమైంది, ఇటు తిరుగు, ఆయన వెంటనే ఆదుర్దగా అడిగారు. 3 రోజుల నుంచి గుండెల మీద మోయలేని భారం మోస్తున్నా భరించలేకుండా ఉన్న రోజా చెప్పలేనట్టుగా చెబుతూ చెప్పేసింది. నిరుత్తరుడయ్యారాయన. నోట మాట రానివాడిలా నిశ్చేష్టుడైనట్టుగా కళ్ళప్పగించి చూడసాగారు. ఆయన ముఖం కత్తివేటుకు కూడా నెత్తురు చుక్క రానంత తెల్లగా పాలిపోయింది. ఎలాగో ఆయన్ని చూస్తూ నెమ్మదిగా తప్పు చేసిన దానిలా అంది రోజా. అనవసరమైన విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నానేమో, మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు చెబుదామని అనుకోలేదు, కానీ నాకు కలిగిన బాధ మీకు తప్ప ఇంకెవరికీ చెప్పలేనేమో అనిపించింది. అమ్మ నాతో మాట్లాడడం మానేసిందన్న విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా వెర్రి ఎక్కినట్టుగా ఉంది. ఇలా ఎప్పుడూ లేదు. ఏం చేయాలో నాకు బొత్తిగా తోచటం లేదు. నా బ్రతుకు రోజురోజుకి మరీ అయోమయంగా తయారవుతోంది. ఒక్క సమస్య తీరింది అనుకుంటే అందులో నుంచి మరో సమస్య ఉత్పన్నమవుతోంది. వేణుగోపాలరావు గారు ఆ మాటలేవి విన్నట్టే లేదు. రోజా, ఇలారా, దగ్గరగా చేయి చాస్తూ పిలిచారు. ఆ పిలుపులో ఆందోళన, ఆప్యాయత, ఆతృత ఎన్నెన్నో మిశ్రమంగా కలిసిపోయి ఉన్నాయి. రోజా దగ్గరకు వచ్చింది. రోజా చేతిని గట్టిగా పట్టుకున్నారాయన. ఈ ప్రపంచంలో నీకు ప్రాణంతో సమానమైన వాళ్ళెవరో చెప్పు. ఎవరున్నారింకా? మా అమ్మ, చందు. వాళ్ళిద్దరి మీద ఒట్టు వేసి నువ్వు నాకో వాగ్దానం ఇవ్వాలి. చెప్పండి, ఏమిటది? ఎలాంటి పరిస్థితుల్లోనూ నాకు దూరం కానని, నా దగ్గరకు రావడం మాననని ప్రమాణం చేసి చెప్పు, చేయి చేస్తూ అన్నారాయన. రోజా ఆయన వైపు వింతగా చూసింది. ఆయన కళ్ళల్లో మళ్ళీ అదే భావం.
సుడిగుండంలో చిక్కుకున్న మనిషి అడుగంట వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరిసారి చూసే చూపు. రోజా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆయన ఆంతర్యంలో అసలు భావం చదవడానికి ప్రయత్నిస్తూ చాలా తగ్గు స్వరంలో తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అంది. మీరిలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. మీ సాన్నిహిత్యంలో నేనెంతగా సేద తీరుతున్నానో మీరు ఊహించను కూడా ఊహించలేరు. ఒక విధంగా చూస్తే మీరు మెడబెట్టి బయటకి గెంటితే తప్ప నేను మీ దగ్గర నుంచి వెళ్ళడం అనేది జరగదేమో. రోజా రోజా ఆయన చప్పున రోజా చేయిని 2 చేతుల్లోకి లాక్కొని అందులో చప్పున ముఖం దాచుకున్నారు. రోజా మెత్తటి అరచేతికి వెచ్చటి కన్నీటి తడి తెలిసింది. 2 నిమిషాల సేపు రోజా ఏం మాట్లాడాలో తెలియని దానిలా అలాగే నిలబడిపోయింది. ఆయన రోజా చెయ్యి వదిలేశారు. తలెత్తకుండానే ప్రక్కనున్న పేపర్ తీసుకుని చూస్తూ వెళ్ళి చప్పున 1 కప్పు హార్లిక్స్ పంపు అన్నాడు. రోజా మెల్లగా యువతలికి వచ్చేసింది. ఎప్పటిలాగే ఆయన హఠాత్తుగా పొందిన ఉద్విగ్నత ఎందుకో అర్థం కాని రోజా చకుతురాలయ్యింది. అప్పుడప్పుడు హఠాత్తుగా ఆయన ఎందుకిలా అవుతారో రోజాకి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన అసలే గుండె జబ్బు మనిషి. ఏ కాస్త చిన్న విషయం చెప్పినా ఇట్టే చలించిపోతారు. ఆవేశంతో ముఖం కందిపోతోంది. తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలు చెప్పి ఆందోళన ఉద్వేగం కలిగింపకూడదు. ఈ సంఘటనతో ఇద్దరి మధ్య చనువు మరింత పెరిగింది. వేణుగోపాలరావు గారి మాటల్లో రోజా మునుపెన్నడూ ఎవరి దగ్గర ఎరగని ఓ విధమైన ప్రత్యేకత, ఆత్మీయత, అభిమానం రుచి చూడసాగింది. లావణ్య దక్షిణ దేశం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఊహించరాని మార్పులు చాలా కనిపించాయి. తను లేని ఈ కొద్ది రోజుల్లో రోజా వేణుగోపాలరావు గారికి అతి సన్నిహితురాలు కావటమే కాకుండా ఇంట్లో నౌకర్ల దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. వంటవాడు, తోటమాలి, పని మనిషి, డ్రైవర్ ఎవరికి ఏది కావలసి వచ్చినా రోజాని అడుగుతారు. యజమాని దగ్గర నుంచి వాళ్ళకి ఏది అవసరం అయినా ముందు రోజాకి చెబుతారు. వాళ్ళు రోజా పట్ల ఒక విధమైన శ్రద్ధతో, మన్ననతో వ్యవహరించడం స్పష్టంగా కనిపిస్తోంది. లావణ్యకి తన తండ్రికి రోజాకి మధ్య గల చనువు కూడా చాలా అసహజంగా, విపరీతంగా తోచసాగింది. ముక్కు మొహం ఎరుగని రోజా మీద ఇంత స్వల్ప వ్యవధిలో ఆయనకి ఇంత నమ్మకం, గురి ఏర్పడడం లావణ్యకి నమ్మలేనంత ఆశ్చర్యంగా, విచిత్రంగా కనిపించసాగింది. ఎవరికి ఎప్పుడూ ఇవ్వని చనువు ఆయన రోజాకి ఇస్తున్నాడు. కన్న కూతురై ఉండి కూడా ఏనాడు తను పొందని ఆదరం, అభిమానం పొట్ట చేత పట్టుకొని చాకరీ కోసం వచ్చిన ఈ అమ్మాయి పొందడం చూసిన లావణ్యకి సహజంగా ఈర్ష్యకి కారణమయ్యింది. రాధ అయితే సరే ఎప్పుడూ రోజా కొంగు పట్టుకునో పక్కన కూర్చొనో అంటుకుపోయినట్టే ప్రవర్తిస్తోంది. ఇదంతా తను సౌత్ టూర్ వెళ్లడం వల్ల వచ్చిన అనర్థం అని మనసులోనే వాపోసాగింది. రోజాకి లావణ్య ఆంతర్యంలో మొలకెత్తిన ఈ ఈర్ష్య గాని, అనుమానం గురించి గాని కించింతు కూడా తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఎప్పటిలాగానే నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతుంది. కానీ రోజాకి తెలియకుండా రోజా ప్రతి చేష్టని 1000 కళ్ళతో కనిపెడుతూ తప్పుల కోసం, అవి ఎత్తిచూపే సమయం కోసం ఎదురు చూడసాగింది. ఇది వరకు ఎప్పుడూ ఇంటి బాధ్యతలన్నీ గుదిబండగా, పీడగా భావించుకునే లావణ్య రోజా రాక వల్ల ఆ గొడవ తీరిపోయింది అని సంతోషపడే కంటే ఆ ఇంట్లో తన స్థానమేదో తగ్గిపోయినట్టుగా, తనని అనవసరపు మనిషిగా వాళ్ళు చేసినట్టుగా భావించుకొని బాధపడసాగింది. ప్రతి విషయంలోనూ తండ్రినే తప్పుపట్టే లావణ్య ఈ విషయంలో కూడా ఆయననే తనకి అన్యాయం చేసినట్టుగా అనుకొని దానిని గోరంతలు కొండంతలు ఊహించుకొని తండ్రిని మరింత ఎక్కువగా అసహ్యించుకోసాగింది. లావణ్య మనసు త్వరలోనే ఇంకో విషయం కూడా పసిగట్టేసింది. ఇది వరకులా నౌకర్లు తన ప్రసన్నం కోసం ప్రాకులాడడం లేదు. తన కనుసన్నల్లో మెలగాలని ప్రయత్నించటం లేదు. ఇది మరీ భరించరాని బాధగా ఉంది. ఎవరినీ ఏమీ అనలేని లావణ్య అనవసరంగా చీటికి మాటికి ఏదో సాకు కల్పించుకొని పనివాళ్ల మీద విరుచుకుపడుతూ వాళ్ళని తిడుతూ తన మనసులో అక్కసంతా వెళ్ళబోసుకోసాగింది. రోజాకి లావణ్య మనసేమిటో అర్థం కాకుండా పోయింది. లావణ్య చూపుతున్న స్నేహం వెనుక, అభిమానం వెనుక ఇంకేదో ఉన్నట్టుగా అనిపించినా అదేమిటో స్పష్టంగా తెలియక తికమకపడసాగింది. ఒక రకంగా జీవితంలో అన్ని విధాలా ఉండి కూడా కొన్ని సుఖాలకి శాశ్వతంగా దూరమైన లావణ్య మానసికంగా చాలా అసంతృప్తి చెందుతోందని, అందువల్లే ఇలా నిలకడలేనట్టుగా నిర్లక్ష్యంగా అప్పుడప్పుడు ప్రవర్తిస్తుందని అనుకున్న రోజా
మరింత స్నేహంగా సానుభూతిగా ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నించసాగింది. మంచి మనసుతో నిష్కల్మషంగా రోజా చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ అనుమానాల పుట్ట అయిన లావణ్య చాలా వేరుగా అర్థం చేసుకుంది. రోజా స్నేహం పేరుతో తనని గుప్పెట్లో పెట్టుకోవాలని గాలం వేస్తున్నట్టుగా భావించిన లావణ్య అంది అందనట్టుగా, ఇష్టం ఉండి లేనట్టుగా ద్వంద్వార్థంగా మాట్లాడసాగింది. వచ్చిన కొత్తల్లో రోజా లావణ్యని మీరు అని సంబోధిస్తుంటే నాన్ సెన్స్, ఒక వయసు వాళ్ళం, నన్ను మీరు అనొద్దు, నువ్వు అను. ఏకవచనంలో ఒక విధమైన సన్నిహితం వస్తుంది. మనిద్దరం స్నేహితులం అంటూ రోజా మెడ చుట్టూ చేతులు వేసి పసిపిల్లలా అడుగుతూ బలవంతంగా నువ్వు అని పిలిచేలా అలవాటు చేసిన లావణ్యకి అదే ఈరోజు కంటకప్రాయంగా అనిపించసాగింది. తను తొందరపడి రోజాకి చనువిచ్చింది. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న భేదం అలా సరిహద్దు రేఖగా ఉండనీకుండా చెరిపివేయడం తన తెలివి తక్కువతనం. తను అమాయకంగా ముందు వెనక చూసుకోకుండా అన్నీ చెప్పేసింది. రోజా తను చెప్పిన విషయాలన్నీ ఎప్పుడైనా మాటల సందర్భంలో తండ్రికి చెబుతుందేమోనని అనుమానపడుతున్న లావణ్యకి రోజాతో స్నేహం నటించటం కూడా కష్టంగానే ఉంది. వీలైనంత తొందరలో ఏదో సాకు మీద రోజాని ఈ ఇంటి నుంచి బయటకి పంపించాలని ఈ మధ్య తరచుగా అనిపించసాగింది. నిజం చెప్పాలంటే రోజా ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజున అందరికంటే లావణ్య ఎక్కువ సంతోషపడిందని చెప్పాలి. కానీ ఆ సంతోషం ఈ విధంగా 3 నాళ్ల ముచ్చట అయ్యింది. రోజా ఆ రోజు బయలుదేరి వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్ళడానికి వచ్చి బస్టాప్లో నిలబడింది. సైకిల్ మీద రివ్వున దూసుకువచ్చిన ఒక కుర్రాడు రోజా ముందు ఆగి, మీ పేరు రోజా కదూ అన్నాడు. రోజా అవునన్నట్టు తల ఊపింది. ఆ కుర్రాడు వెంటనే గుప్పెట్లో పట్టుకున్న కాగితం రోజా చేతిలో పెడుతూ చందు ఇవ్వమన్నాడు అనేసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. రోజా నలిగిపోయి ఉన్న కాగితం సరిచేసి చదువుకుంది. రోజా, నేను రాత్రికి ఊరు వెడుతున్నాను. బహుశా ఇప్పట్లో నీకు మళ్ళీ కనిపించటానికి వీలు పడదనుకుంటాను. నువ్వు ఇది చూసిన వెంటనే స్టేషన్కి రా, నేనక్కడే ఎదురు చూస్తుంటాను. చందు. రోజా గుండెలు రెపరెపలాడినాయి. వెంటనే తను నిలబడిన బస్టాప్లో నుంచి వెళ్ళి ఎదురుగా ఉన్న బస్టాప్లో నిలబడి స్టేషన్కి వెళ్ళే బస్ రాగానే అందులో ఎక్కింది. సాయంత్రం ఊరికెళ్ళేవాడు ఇప్పటి నుంచి స్టేషన్లో ఎందుకో అర్థం కాలేదు. ఎలాగైనా సరే చందు వేణుగోపాలరావు గారిని కలుసుకునేందుకు ఒప్పించాలి. ఆ పని సాధ్యమైనంత త్వరలో జరగాలి. రోజాకెందుకో వేణుగోపాలరావు గారు చందు విషయంలో తనకి తప్పకుండా సహాయపడతారని దృఢంగా అనిపించసాగింది. చందుని ఆయనని కలిసేలా చేస్తే ఆయన ద్వారా వాడికి బాగా నచ్చ చెప్పించవచ్చు. పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయిన ఆయనకి ఇలాంటి దారి తప్పిన పిల్లలని దారికెలా తీసుకురావాలో తప్పకుండా తెలిసి ఉంటుంది. రోజా స్టేషన్ దగ్గర బస్సు దిగగానే చంద్రం కనిపించాడు. కళ్ళకి అవే కూలింగ్ గ్లాసెస్. జుట్టు కొద్దిగా చెదిరి అందంగా నుదుటి మీద పడేలా క్రాఫ్ దువ్వుకున్నాడు. తెల్లటి మల్లె పువ్వులాంటి బట్టలేసుకున్నాడు. టై కట్టుకొని టక్ చేసుకున్నాడు. మనిషి కొద్దిగా లావయ్యాడు. చెంపల క్రింద వరకు కట్ చేసుకున్న జుట్టు చాలా అందంగా ఉంది. శరీరం పుష్టిని చేకూర్చుకొని చక్కటి ఆకృతిగా కనిపిస్తోంది. సడన్గా చూస్తే చాలా కలిమిగల ఇంట్లో పుట్టి ఏ లక్షాధికారులకో ఏకైక పుత్రుడిలా అపురూపంగా పెరిగిన మనిషిలా అనిపిస్తున్నాడు. రోజాని చూడగానే చిరునవ్వుతో దగ్గరికి వచ్చాడు. చంద్రం కనిపించిన ప్రతిసారి ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడే అతనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఏమిటలా చూస్తున్నావు? నవ్వుతూ అడిగాడు. నిన్నే, చాలా మారిపోయావు అంది రోజా. ఇప్పుడు ఇద్దరినీ చూస్తే రోజా పెద్దదని ఎవరూ అనుకోరు. నువ్వేమిటి ఇలా చిక్కిపోయావు? సీరియస్గా అవుతూ అడిగాడు చంద్రం. నేనేం చిక్కిపోలేదు, బాగానే ఉన్నాను. చంద్రమే కాదు, ఈ మధ్య అందరూ ఇదే మాట అంటున్నారు. ఆ మాట విని విని విసుగ్గా ఉంది. ఇద్దరూ కలిసి స్టేషన్ వైపు నడక సాగించారు. ఎన్నింటికి నీ ట్రైన్ అని అడిగింది రోజా. సాయంత్రం 4 గంటలకి. ఏ ఊరు వెళ్ళేది? బాంబాయి. ఎప్పుడు తిరిగి వస్తావు మళ్ళీ? చెప్పలేను. రోజా హతాశురాలైనట్టు చూసింది. చంద్రం వెళ్ళి ప్లాట్ఫారం టికెట్ తెచ్చాడు. 12 గంటలకి ఇక్కడికి లోకల్ ట్రైన్ ఒకటి వస్తుంది. అందులో ఒక మనిషి వస్తాడు. అతన్ని కలుసుకున్న తరువాత మనం ఎక్కడికైనా వెళ్దాం. అంతవరకు ఇక్కడ తిరుగుదాం కాసేపు. ఇద్దరూ లోపలికి వచ్చి నడకసాగారు. రోజా హఠాత్తుగా అడిగింది. చందు, నువ్వు వెళ్లే ముందు నా కోరిక ఒకటుంది, తీర్చాలి. చెప్పు, ఏమిటది?
నిన్ను ఒక వ్యక్తి దగ్గరకు తీసుకువెడతాను. ఆయన నిన్ను చూడాలని తహతహలాడుతున్నారు. ఎవరా పెద్ద మనిషి? రోజా ఉత్సాహంగా జరిగిందంతా చెప్పింది. నడుస్తున్న చంద్రం చటుక్కున ఆగిపోయి రోజా వైపు తిరిగాడు. ఏమిటి? నువ్వు ఎవరి ఇంట్లోనో పని చేయడానికి కుదిరావా? పనంటే నిజంగా నేను చేసే పనేం లేదు, ఒట్టి అజమాయిషీ మాత్రమే. నాకేం కష్టం లేదు. చంద్రం అనుమానంగా చూశాడు. రోజా పనేమో లేదంటున్నావు, వాళ్ళు నిన్ను ఆప్యాయంగా చూస్తారంటున్నావు, నెలకి 200 రూపాయలు ఇస్తున్నారంటున్నావు. ఇదేం బాగాలేదు, నాకేమిటోగా ఉంది. అందుకే నిన్ను ఆయన్ని కలిసి మాట్లాడమంటున్నాను. ఆయన చాలా మంచివారు, వయసు చెల్లిన మనిషి, దేవుడిలాంటి వ్యక్తి. అమ్మ ఒప్పుకుందా మరి? తల్లి పేరెత్తగానే రోజా మొహం చిన్నబోయింది. జరిగిందంతా చెప్పింది. చంద్రం చాలా శ్రద్ధగా విన్నాడు. అంతా విన్న తరువాత, నిజమే రోజా, ముక్కు మొహం తెలియని నీ మీద ఆయనకి ఎందుకంత శ్రద్ధ అన్నాడు. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? అందుకే నిన్ను ఆయన్ని చూడమంటున్నాను. ఆయన నీకు నచ్చలేదంటే అలాగే మానేస్తాను అసహనంగా అంది రోజా. చంద్రం రోజా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. రోజా, నీకు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదని, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావని నాకు తెలుసు. కానీ కొన్ని పరిస్థితులుంటాయే, వాటిల్లో మన తెలివితేటలు జాగ్రత్త ఎందుకు పనికిరావు. నాకు తెలుసు, నేను కాదనడం లేదు చందు. నేను నిన్ను ఇంకేదీ అడగను. నువ్వు ఊరి నుంచి రాగానే ఆయన్ని ఒక్కసారి కలు. చందు తటపటాయిస్తున్నవాడిలా అడిగాడు. నా గురించి ఆయనకి అనుమానంగా ఆగిపోయాడు. రోజా తల అడ్డంగా ఊపింది. తెలియదు. నువ్వు వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నావని చెప్పాను. ఆయనకిదేం తెలియదు. తేలికగా నిట్టూర్పు విడిచిన చంద్రం, సరే, నేను తిరిగి రాగానే నీకు చెబుతాను. ఆయనని ఎప్పుడు ఎక్కడ కలవాలో చెబుదువు గాని. ఎక్కడో ఎందుకు, సరాసరి ఇంటికే వెడదాం. నువ్వెప్పుడు తిరిగి వస్తావు చెప్పలేను. అంటే నేనీరోజు ఒక ముఖ్యమైన పని మీద రాత్రి రైల్లో వెడుతున్నాను. ఆ పని జరగడం జరగకపోవడం అనే దాని మీద నా రాక ఆధారపడి ఉంటుంది. ఏమిటా పని? రోజా అనుమానంగా అడిగింది. చంద్రం నవ్వాడు. తమాషాగా, విరక్తిగా, నిర్లక్ష్యంగా ఉందా నవ్వు. రేపు నీకే తెలుస్తుందిలే. అంటే ఏం లేదు, అదిగో ట్రైన్ వస్తుంది రోజా. నువ్వు ఇక్కడ నిలబడొద్దు, దూరంగా వెళ్ళు. అదిగో ఆ పుస్తకాల షాపు దగ్గరకెళ్ళి ఏవైనా పుస్తకాలు కొనుక్కో. నేను ఈ ట్రైన్లో నుంచి దిగుతున్న ఒక మనిషిని కలవాలి. నువ్వు నా వైపు కూడా చూడొద్దు. నేను అతనితో పని అయిన తరువాత నీ దగ్గరికి వస్తాను, వెళ్ళు. చంద్రం కళ్ళల్లోకి హఠాత్తుగా ఒక విధమైన చురుకుదనం వచ్చింది. కంఠంలో ఇప్పటి వరకు ప్రతిధ్వనిస్తున్న మృదుత్వం మాయమయ్యింది. రోజా మారు మాట్లాడడానికి అవకాశం లేకుండా రోజాకి దూరంగా వెళ్ళి అక్కడ నిలబడి వస్తున్న ట్రైన్ వైపు చూడసాగాడు. రోజా పుస్తకాల షాపు దగ్గరకెళ్ళి బుక్స్ చూస్తూ నిలబడింది. ట్రైన్ వచ్చి ఆగింది. లోకల్ ట్రైన్ కావడం వల్ల అట్టే జనం లేరు. పత్రిక ఒకటి తీసుకుని చూస్తూ యథాలాపంగా తలెత్తినట్టుగా రోజా చంద్రం వైపు చూడసాగింది. ట్రైన్ నుంచి గళ్ళ లుంగీలతో, కోర మీసంతో, మాసిన గడ్డంతో భీకరాకారంగా ఉన్న మనిషి ఒకతను దిగాడు. అతను చంద్రాన్ని చూసి చూడగానే వచ్చి పాదాలకి నమస్కరించబోయాడు. చంద్రం అతన్ని శాంతం వంగనీయకుండానే భుజాలు పట్టి పైకి లేవదీశాడు. అతనేదో అంటున్నాడు, చంద్రం ఏదో చెబుతున్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇద్దరూ ఆ తర్వాత కలిసి మాట్లాడుకుంటూ ముందుకు నడవసాగారు. చంద్రం పొరపాటుగా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. దాదాపు అరగంట తర్వాత తిరిగి వచ్చాడు చంద్రం. ఎవరతను? రోజా వెంటనే అడిగింది. ఇక వెళదామా అన్నాడు చంద్రం. ఎవరతను అని అడుగుతున్నాను. ష్, నెమ్మదిగా. ఏమిటా అరుపు? నాకు తెలిసినతను, కసిరినట్టుగా అన్నాడు చంద్రం. రోజా మాట్లాడలేదు. ఇంతసేపటి నుంచి చంద్రాన్ని చూసిన ఆనందం ఆవిరిలా అంతమయ్యింది. దాని స్థానంలో మళ్ళీ భయం, అనుమానం, ఎన్నెన్నో రాకూడని ఊహలు రాసాగినాయి. నాకు ఆకలేస్తోంది. నువ్వు భోజనం చేశావా అన్నాడు చంద్రం. చేశాను అన్నట్టు తలూపింది. ఇద్దరం కలిసి తిందాం. ఎన్నాళ్ళయ్యిందో రోజా మనం కలిసి తిని నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు వెనక తొంగి చూస్తున్న విషాదం రోజా మనసు గ్రహించకపోలేదు. ఇద్దరూ బయటికి వచ్చారు. చంద్రం టాక్సీని పిలిచాడు. ఇంతసేపటి నుంచి అతనితో కలిసి ఉన్న రోజా ఒకటి బాగా గమనించింది. చంద్రం హుషారుగా, మామూలుగా అందరిలా ఉన్నా అతని కళ్ళు పోలీసులని ఎక్కడైనా చూడగానే జాగ్రత్తగా, అనుమానంగా, చురుగ్గా పరీక్షిస్తున్నాయి.
చుట్టుప్రక్కల వ్యక్తుల్లో కూడా ఏదో వెతుకుతున్నట్లుగానే ఉన్నాయి. రోజా చంద్రం ఎక్కిన ట్యాక్సీ సందులు గొంతులు తిరిగి ఒక పాత ఉడిపి హోటల్ ముందు వచ్చి ఆగింది. ఇద్దరూ లోపలికి వచ్చారు. హోటల్కి రాబడి సరిగ్గా లేనట్టుంది. ఫర్నిచర్ అది కూడా సరిగ్గా లేదు. రష్ అసలే లేదు. హోటల్ ప్రొప్రైటర్ దగ్గర నుంచి బాయ్స్ వరకు అందరూ చంద్రాన్ని చూడగానే బాగా పరిచయం ఉన్నట్టు విష్ చేశారు. చంద్రం ఫ్యామిలీ రూమ్లోకి రోజాని తీసుకుని వెళ్ళాడు. ఆ రూమ్లో అడుగుపెట్టిన రోజా క్షణం సేపు తెల్లబోయింది. ఈ ఒక్క గదిలో మాత్రం కుర్చీలవి నీట్గా ఉన్నాయి. చాలా శుభ్రంగా ఉంది. నేను పని ఏం లేనప్పుడు సాధారణంగా ఎక్కువగా ఇక్కడ గడుపుతూ ఉంటాను అన్నాడు. ఆ ప్రొప్రైటర్కు నువ్వు ఎవరో తెలుసునా? ఆదుర్దగా అడిగింది. చంద్రం తల ఊపాడు. అతను మాలోవాడే. మాలో చాలామంది ఇలా ఏదో ఒక వృత్తి ఉన్నవాళ్లే నవ్వుతూ అన్నాడు. రోజాకి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. సర్వర్ భోజనం తెచ్చి వడ్డించాడు. నాకు ఆకలి లేదు, నేను తినను మొండిగా తిరస్కరించింది రోజా. చంద్రం భోజనం చేస్తుండగా దిగులుగా అంది రోజా. చందు, ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈరోజు ఇలా ఒకరికి ఒకరం కాకుండా అయిపోతున్నాం. కనీసం ఇది గుర్తుపెట్టుకోనైనా ఈ జన్మలో ఎవరికి ఎలాంటి అన్యాయం చెయ్యొద్దు మనం. చంద్రం రెండు చేతులు చాచి వారిస్తున్నట్టుగా, రోజా నా తల్లి, ఈ ఒక్క క్షణం నీతో ఆనందంగా ఉండని, నన్ను నీ లెక్చర్లతో చంపి ప్రాణం తోడకు ప్లీజ్ అన్నాడు. లెక్చర్లా? నీ అంత ఈ మూర్ఖుడు ప్రపంచంలో లేడు. నువ్వసలు గట్టిగా చెప్పేవాళ్ళు లేక ఇలా అయిపోయావు. నువ్వీరోజు ఊరు వెళ్లకుండా మానేస్తే ఏమవుతుంది? చంద్రం మడమీద వేలు రాచి సపా అన్నట్టు చూపించాడు. రోజా ఎర్రబడిన ముఖంతో ఆందోళనతో తమ్ముడి వైపు చూడసాగింది. నిజమేనా? నిజంగానే వాళ్ళు మాకు పురమాయించిన పనులు మేం గట్టిగా చెయ్యాలని ప్రయత్నించి చేయలేకపోయామో, లేక బద్ధకం వేసి నిర్లక్ష్యంగా చేయడం అశ్రద్ధ చేశామో వాళ్ళకి తెలిసిపోతోంది. దాన్ని బట్టి ఉంటుంది మాకు శిక్ష. శిక్షంటే? వదిలేయమన్నానుగా ఆ సంగతులు. అమ్మని గురించి చెప్పు. నన్ను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటుందా? నువ్వు మామూలుగా ఇంటికి వచ్చి వెడుతుంటే అమ్మ ఆరోగ్యం చక్కబడుతుంది. ఆవిడ ప్రాణాలన్నీ నీ మీదనే ఉన్నాయి. మీరు ఆ ఇల్లు మారందే రోజా. నేనెప్పుడైనా ఇంటికి రావచ్చు. మన వీధి మొదట్లో ఉన్న డిఎస్పి నాకో పెద్ద గండం. పొరపాటుగా ఆయన కంటపడ్డానా అయ్యిందే నా పని. ఇలా అడుగడుగునా ప్రమాదంతో ఎన్నాళ్ళు బ్రతుకుతావురా? బ్రతికినన్నాళ్ళు సుఖంగా శాంతిగా బ్రతికే వాళ్ళకి మాత్రం ఈ జీవితం శాశ్వతమంటావా? వాళ్ళకి మాత్రం మృత్యువు రాదంటావా? నీకు నేను జవాబు చెప్పలేను. చందు, నువ్వు ఊరి నుంచి రాగానే నేను చెప్పిన ఆయన్ని కలవాలి. కలుస్తావా? నా కోసం కాదు, నీకోసం. నువ్వు చెప్పినంత మంచి ఆయనలో ఉందో లేదో చూడడానికైనా వస్తాను. నిజంగా ఒట్టు. చేయి చాస్తూ సంతోషంగా అంది. ఒట్టు. చంద్రం ఒట్టు వేశాడు. రోజా, నువ్వు సుఖంగా నిశ్చింతగా మిగతా అందరి ఆడపిల్లల్లా హాయిగా జీవితం గడపాలి. అది నా ఆకాంక్ష. నా జీవితంలా నీది కూడా ఎగుడు దిగుడు కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు చెప్పిన ఆయన్ని చూసి నేను నాకు నచ్చలేదంటే నువ్వు మానేయాలి. ఆ షరతు మీదనే వస్తాను నేను. అలాగే, రోజా ఒప్పుకుంది. రోజా ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు వేణుగోపాలరావు గారి కారు ఆగి ఉంది. లోపల రాధ కూర్చొని ఉంది. మీరు రాలేదని అయ్యగారు కంగారు పడుతున్నారు. ఎందుకు రాలేదో కనుక్కొని రమ్మని పంపించారు అన్నాడు డ్రైవర్. కొద్దిగా పనుండి వెళ్ళాను, ఇప్పుడే వస్తానుండు అంటూ లోపలికి వెళ్ళింది రోజా. ఎక్కడికి వెళ్ళావే రోజా? వీళ్ళు వచ్చి గంటకి పైగా అయ్యింది అంది సుందరమ్మ. బ్యాంకుకి వెళ్ళానత్తయ్యా. రారాధా వెళ్దాం అంది రోజా. పిల్ల ముత్యంలా ఉంది. పాపం నోట మాట లేకుండా చేసి అన్యాయం చేశాడు దేవుడు అంది సుందరమ్మ సానుభూతిగా. రోజా వచ్చేసరికి వేణుగోపాలరావు గారు వాకిట్లోనే ఎదురయ్యారు. ఎందుకమ్మా రావడం ఆలస్యం చేశావు? ఏమయ్యింది అన్నారు ఎదురొస్తూ. కొద్దిగా పనుండి ఆలస్యమయ్యింది. ఇంకెప్పుడు అలా చెయ్యకు. ఎన్నెన్ని ఊహలు వద్దన్నా వచ్చి భయపడతాయో తెలుసా? మీ అమ్మకెలా ఉంది? కులాసాగానే ఉందా? ఆయన దీర్ఘంగా నిట్టూర్పు విడిచారు. ఈసారి ఎప్పుడైనా నీకు పనుంటే ముందుగా చెప్పు రోజా నాకు అంటూ కుర్చీలో కూలబడినట్టుగా కూర్చున్నారు. ఆయన ముఖం కూడా చెమటలు పట్టి ఉన్నాయి. అలాగే నన్నట్టు తల ఊపింది. మర్నాడు మధ్యాహ్నం వేణుగోపాలరావు గారు భోంచేసి పడుకుని అప్పుడే నిద్రలేచారు. రోజా ఆయనకి హార్లిక్స్ కలిపి తీసుకెళ్ళి ఇచ్చింది.
కళ్ళజోడు పెట్టుకొని పేపర్ చూస్తున్న ఆయన రోజాని చూడగానే, రోజా చూసావా ఇది? రాత్రి బాంబే వెళ్ళే ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో భార్యాభర్తలని గాయపరిచి నగలు డబ్బు అన్నీ దోచేశారట. ఎవరు చేశారో ఎలా చేశారో ఏ మాత్రం ఆచూకీ తెలియలేదట. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారట అన్నారు. రోజా గుండెలు జల్లుమన్నాయి. రాత్రి ట్రైన్లోనా? బాంబై వెళ్ళేదా? చందు వెళ్ళింది ఆ రైల్లోనే. హార్లిక్స్ కప్పు ఆయన చేతికి అందించి ఆ పేపర్ తీసుకుని సరాసరి రాధా గదిలోకి వచ్చింది రోజా. కాళ్ళు వణుకుతుండగా అలాగే నిలబడి పేపర్లో ఉన్న ఆ వార్తని మొదట నుంచి చివరి వరకు 1కి 2 సార్లు చదివింది. ఏమిటి నీకు పని అని అడిగినప్పుడు రేపటికి నీకే తెలుస్తుంది అన్న చంద్రం జవాబు చెవుల్లో గింగురుమంది. తనకి అప్పుడే అనుమానం వేసింది. కానీ ఇలాంటి ఘోరవార్త అని అనుకోలేదు. భగవాన్, ఎలా వాడిని ఈ పాపపు పంకిలం నుంచి బయటకి లాగడం? రోజా చాలాసేపు మతిపోయిన దానిలా ఆ పేపర్లోకి చూస్తూ ఉండిపోయింది. ఈ ప్రపంచంలో ఎందరో ఎన్నెన్నో కారణాల చేత జీవితాలు వక్రమార్గం పట్టడం జరుగుతోంది. వాళ్లల్లో చాలామంది ఏ కాస్త చేయూత దొరికినా వెనక్కి తిరిగి రావాలని, బ్రతుకు బాటని చక్కబరుచుకోవాలని తహతహలాడతారు. ఆ అవకాశం దొరక్కపోవడం అనేది వాళ్ల అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి ఉంటుందేమో. చందు బొంబాయి నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడో సరిగ్గా ఎందుకు చెప్పలేకపోయాడో రోజాకిప్పుడు అర్థం కాసాగింది. ఎంత పొరపాటైపోయింది. తనకి ఏ కాస్త అనుమానం కలిగినా నిన్న ఆ రైల్లో అతని వెళ్ళనిచ్చేది కాదు. ఏదో విధంగా అడ్డుపడేది. వాడిని ఎలాగైనా మంచి మార్గానికి మళ్లించాలి. అది సాధ్యమైనంత త్వరలో జరగాలి. లేకపోతే తన జీవితం, తన తెలివితేటలు అన్నీ వృధా. రోజాకి చందు క్షేమం గురించి భయంతో శంకంతో గుండెల నిండా దిగులు పేరుకోసాగింది. రిజల్ట్స్ వచ్చాయి. అనంత్ పాస్ అయ్యాడు. ఎన్ని రోజుల నుంచో అతను BA పూర్తి అవగానే శాంతినికేతన్లో ఉండి రావాలని కలలు కంటున్నాడు. అందరికీ ఈ విషయం చెప్పేశాడు కూడా. కానీ తీరా పరీక్ష పాస్ అయిన తర్వాత విజయ్ శాంతినికేతన్లో సీటు కోసం అప్లై చెయ్యమన్నప్పుడు అతను అంతగా ఉత్సాహం చూపించలేదు. విననట్టు ఊరుకున్నాడు. ఇది వరకు ఊహలు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రోజాని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు. అతని ధ్యేయం, ఆశలు, కలలు అన్నీ రోజా మీదనే కేంద్రీకరించబడినట్టుగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య మళ్ళీ అభిప్రాయ భేదం వచ్చింది. వేణుగోపాలరావు గారు మళ్ళీ మధ్యవర్తిత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతినికేతన్ వెళ్ళడం ఎందుకు ఇష్టం లేదో కారణం చెప్పమంటాడు విజయ్. కారణం అంటూ ఏం లేదు, ఇష్టం లేదు అంతే మొండిగా జవాబు ఇస్తాడు అనంత్. కానీ అనంత్ ఎందుకు ఇష్టపడడం లేదో చూచాయిగా అందరికీ తెలుసు. లావణ్య వ్యంగ్యంగా రోజా ముందు బయటపడి అనేసింది కూడా. అనంత్కి అన్ని నికేతనాలు ఇక్కడే కనిపిస్తుంటే ఇంకెక్కడికో వెళ్ళడం ఎందుకు? విజయ్ ఒట్టి మూర్ఖుడు, ఆ మాత్రం తెలుసుకోలేడు అంది. రోజా ముఖం ఎర్రబడింది. ఈ మధ్య తరచుగా లావణ్య నోటి నుంచి ఇలాంటి విసురులు వినాల్సి వస్తుంది. వేణుగోపాలరావు గారి ద్వారా అసలు విషయం అంతా విన్న రోజా ఒకసారి అనంత్తో తను ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది. అనంత్, నిజం చెప్పు, ఎందుకు వెళ్ళనంటున్నావు? అనంత్ నిష్ఠూరంగా చూశాడు. నీకు తెలియదా రోజా, నీకోసమే. నా కోసమా? అవును. ఈ పరిస్థితుల్లో నీకు దగ్గరగా ఉండడం నాకు చాలా అవసరం అనిపిస్తుంది. ఇది పిచ్చితనం అను, వెర్రితనం అనుకో. అనంత్. రోజా కళ్ళల్లో కృతజ్ఞత తడిగా మెరిసింది. నచ్చజెబుతున్నట్టుగా మృదువుగా అంది. నువ్వెక్కడున్నా నాకు దగ్గరగానే ఉంటావు. నన్ను గురించి వెనక ఆలోచనలేవి పెట్టుకోకు. నీ భవిష్యత్తుకి నేను అడ్డం వస్తున్నాననే ఆలోచన ఎవరి మనస్సుల్లోకి రానివ్వకు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకేం పర్వాలేదు. నాకిప్పుడు సంకోచాలు, భయాలు ఏవీ లేవు అనంత్. నాకు నువ్వు చేసిన మేలు నా జన్మలో మరువలేను. వేణుగోపాలరావు గారితో నువ్వు నాకు కలిగించిన పరిచయం, నా జీవితంలో నేను ఊహించలేనంత మార్పు. నా గురించి నువ్వు ఎలాంటి శంకం లేకుండా నిశ్చింతగా ఉండు. నాకెప్పుడు ఏది అవసరం వచ్చినా ముందుగా నీకో ఉత్తరం రాస్తాను నవ్వుతూ అంది. నీ ఇష్టం రోజా. ఈ ప్రపంచంలో చాలామంది డబ్బు లేక చదువుకోవాలనే తృష్ణని బలవంతంగా చంపుకోవడం నాకు బాగా తెలుసు. అన్ని విధాల అవకాశం ఉన్న నీలాంటి వాళ్ళు అలక్ష్యం చెయ్యడం నాకు నచ్చదు. కోపం వస్తుంది కూడా. ఆల్ రైట్, ఒప్పుకున్నాను కదా, వెళ్తాను నేను. రోజా గోముగా ఆపేక్షగా చూసి, నువ్వు చాలా మంచివాడివి అంది. రోజా కళ్ళల్లో కాంతి, కంఠంలో తొంగి చూస్తున్న ఆపేక్ష చూసి అనంత్ ధైర్యం తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు. రోజా,
ఈ మంచివాడిని నీ కొంగుకి ముడేసుకునేదెప్పుడు? మనిద్దరం భార్యాభర్తలు కావడానికి నేనింకా ఎన్నాళ్ళు తపస్సు చెయ్యాలి? అనంత్ నోటి నుంచి పెళ్లి మాట రాగానే రోజా ముఖంలో నవ్వు, కాంతి రెండూ ఎవరో గప్పున ఊదేసినట్టు ఆరిపోయినాయి. భయంకరమైన జ్ఞాపకం ఏదో గుండెల్లో రెపరెపడాలినట్టు ముఖంలో భయం, వేదన తొంగి చూసినాయి. రోజా ఆదుర్దగా చూశాడు. రోజా చేయి చాచి అనంత్ చేతి మీద ఆనిస్తూ అస్పష్టంగా అంది, నువ్వు వెళ్ళిరా అనంత్, తర్వాత చూద్దాం. అనంత్ సంతృప్తిగా చూశాడు. రోజా తన పట్ల నమ్మకం ఏర్పరచుకోవడానికి ఇంకా వ్యవధి కావాలని కోరుకునేట్టయితే ఎన్ని రోజులైనా వేచి ఉండడానికి అతను సిద్ధంగానే ఉన్నాడు. రోజాని ఎప్పుడు ఏ విషయంలో బలవంతం పెట్టడు తను. ఈ విషయం పెళ్లికి ముందే రోజాకి నమ్మకం కలగాలి. అనంత్ హఠాత్తుగా శాంతినికేతం వెళ్ళడానికి ఒప్పుకునేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అవునులే, శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు, ఆ మహారాణి ఆజ్ఞాపిస్తే గాని నీ చెవికి ఎక్కదులా ఉంది, విజయ్ వ్యంగ్యంగా అన్నాడు. అనంత్ ఇంత హఠాత్తుగా అభిప్రాయం మార్చుకోవడానికి రోజాయే కారణం అని అతను తేలికగానే ఊహించగలిగాడు. అనంత్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడతను. అనుక్షణం వాడి క్షేమం గురించే ఆలోచిస్తాడు. అలాంటిది తన మాట కించిత్తు విలువ కూడా లేకుండా రోజా మాట అంత విలువగా పాటించడం క్షణం సేపు నిజంగా విజయ్కి ఈర్ష్యగానే అనిపించింది. అనంత్ వెళ్లే రోజు దగ్గరికి వచ్చింది. రోజా దగ్గర 1,00,000 వాగ్దానాలు తీసుకున్నాడు. అందులో మొదటిది, రోజు విడిచి రోజు ఉత్తరం రాయాలి. రాస్తావుగా? రాస్తానని వాగ్దానం ఇచ్చింది రోజా. నీకు ఏ బాధ కలిగినా మొదట ఉత్తరం రాస్తావుగా? రాస్తాను. నీకెలాంటి కష్టం అనిపించినా ముందుగా నాకు తెలియకుండా వేణుగోపాలరావు గారి దగ్గర మానేయవద్దు. మానవుగా? మానను, నవ్వుతూ అంది రోజా. అనంత్ వేణుగోపాలరావు గారి దగ్గర వీడ్కోలు తీసుకునేటప్పుడు రోజా గురించి 1కి 10 సార్లు హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు. రోజాకి కాస్త ముక్కు మీద కోపం ఉంటుంది, మీరు ఏమీ అనుకోకండి. రోజాకి కోపం ఉందా? ఇంతవరకు నేనెప్పుడు ఆ ఛాయలు కూడా చూడలేదే అన్నారాయన. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సూటిగా మీరు చెప్పేయండి, ఏమీ అనుకోదు. అలాగే ఒకవేళ మీకు రోజాతో అవసరం లేదనుకుంటే నాకు తెలియకుండా ఆ అమ్మాయిని మీ దగ్గర నుంచి పంపివేయకండి. ముందుగా నాకు ఉత్తరం రాయండి. ఆ అమ్మాయి పరిస్థితులు చాలా చిక్కుగా ఉన్నాయి. సడన్గా ఆర్థిక సహాయం ఆగిపోతే చాలా ఇబ్బంది పడుతుంది. నీకా భయం ఏమీ అవసరం లేదు. ఆ అమ్మాయి వెళ్తానన్నా వెళ్ళనివ్వను, సరేనా? వేణుగోపాలరావు గారు వాగ్దానం చేస్తున్నట్టుగా గంభీరంగా అన్నారు. అనంత్కి ఆయనతో మాట్లాడిన తరువాత చాలా సంతృప్తిగా అనిపించింది. అతను కోరుకున్నది లభించింది. వేణుగోపాలరావు గారికి రోజా బాగా నచ్చింది. ఆయనకి నచ్చితే విజయ్ని గెలుచుకోవడం సగం సులభం అవుతుంది. కొద్ది రోజులు ఇలా దగ్గరగా చూస్తే విజయ్ కూడా తన అభిప్రాయం మార్చుకుంటాడనే నమ్మకం దృఢంగా ఏర్పడసాగింది. ఆలోచిస్తే తను ఈ పరిస్థితుల్లో ఇలా దూరంగా వెళ్ళటం కూడా మంచిదే. తనున్నంతసేపు విజయ్ రోజా ముఖాముఖి రారు. వేణుగోపాలరావు గారింట్లో రోజా ఉంటే ఆ ఇంటికి తప్పనిసరిగా వచ్చే విజయ్కి రోజాని గురించి వద్దన్న మంచి విషయాలు తెలిపి తీరుతారు. అనంత్కి చాలా తృప్తిగా అనిపించసాగింది. అనంత్ ఊరు వెడుతున్నది ఆ రోజునే. ఎన్ని రోజుల నుంచో అతని మేనమామ ఒక్కసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళమని ఉత్తరాలు రాస్తున్నాడు. విజయ్ అనంత్ని ఎన్నిసార్లు వెళ్ళమని బలవంతం చేసినా అదుగో ఇదిగో అని దాటవేస్తూ వచ్చాడే తప్ప వెళ్ళనే లేదు. ఇప్పుడు అనంత్ మెడ్రాస్ వెళ్ళి 2-3 రోజులు ఉండి అక్కడ నుంచి సరాసరి శాంతినికేతన్ వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేశాడు విజయ్. అనంత్ ప్లేన్లో వెడుతున్నాడు. వేణుగోపాలరావు గారి కారులో ఇద్దరు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ప్లేన్ బయలుదేరుతుందని ప్యాసింజర్స్ వచ్చి కూర్చోమని మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. అనంత్ హఠాత్తుగా అన్నాడు, విజయ్, నేను వెళ్లే ముందు నీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. ముఖ్యమైన సంగతే? బాప్రే, నువ్వు సీరియస్గా మాట్లాడడం మొదలుపెట్టావంటే నా ప్రాణానికి ఏదో తెచ్చావన్నమాటే. ఏమిటది? అనంత్ వెంటనే సంగతి చెప్పకుండా అన్నగారి ముఖం వైపు తదేకంగా చూడసాగాడు. చెప్పు, అవతల నీకు టైం అయిపోతోంది. సగం చెప్పి ప్లేన్ ఎక్కావంటే సస్పెన్స్ భరించలేక నీ వెనుక నేను కూడా మెడ్రాస్ పరుగెత్తుకు రావలసి వస్తుంది, విజయ్ నవ్వుతూ అన్నాడు. అనంత్ నోట్లో నుంచి మాట రాని వాడిలా అలాగే చూడసాగాడు. చెప్పరా అను, ఏమిటలా చూస్తావు? నేనేమీ అనుకోనులే, ఏమిటది? ప్రేమగా చూస్తూ లాలనగా అడిగాడు విజయ్. అనంత్ ముఖం ఉద్విగ్నతతో కందింది. ధైర్యం కూడదీసుకుంటున్నట్టుగా అతని ముఖ కవళికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్,
మళ్ళీ ఆగిపోయాడు. చెప్పు, విషయం ఏదైనా నిన్నేమీ అననని వాగ్దానం చేస్తున్నాను, సరేనా? అది రోజా గురించి. రోజా గురించా? ఆ పేరు వినగానే విజయ్ ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. అవును, రోజా గురించే. ఎన్ని రోజుల నుంచో ఇది నీకు చెప్పాలని ఆరాటం. కానీ ఎప్పటికప్పుడు సమయం కుదరక, కుదిరినప్పుడు ధైర్యం చాలక తర్వాత చెబుతాం అని దాటవేస్తూ వచ్చాను. విజయ్, నువ్వు నన్ను క్షమించాలి. నేను నిన్ను చాలా మోసం చేశాను. రోజా దగ్గర నేను రాసిన ప్రేమలేఖలు అంటూ ఏవీ లేనేలేవు. పుండరీకాక్షయ్య గారి సంబంధం తప్పించుకోవడానికి వేరే మార్గం ఏమీ తోచని నేను అలా చేశాను. రోజా ఆయనకి రాసిన 2 ఉత్తరాలు నేను రాసినవే. నాకా పెళ్ళి ఇష్టం లేదంటే నా బలవంతం వల్ల రోజా తప్పనిసరిగా రాసింది. నాకిష్టం లేని పెళ్ళి తప్పించటం కోసం నా కోసం అలా చేసింది. అంతకంటే వేరే ఉద్దేశం రోజాకి లేనేలేదు. విజయ్ పిడుగుపడిన వాడిలా చూడసాగాడు. విజయ్, ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను మన్నించి క్షమిస్తే ఇంకెప్పుడు ఏ విషయంలోనూ నీ ముందు అబద్ధం ఆడనని అమ్మ మీద ఒట్టు వేసి చెబుతున్నాను. ఇంకో విషయం కూడా, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. రోజాని కళ్ళెదుటే ఉంటుంది. నువ్వు అమ్మాయిని శల్యపరీక్ష చేయడానికి సంవత్సరం గడువు ఉంది. ఈ లోపల నీకు రోజా ప్రవర్తన, గుణగణాలు సంతృప్తిగా అనిపించినట్టయితే నీ ఆశీస్సులతోనే మేమిద్దరం భార్యాభర్తలం అవుతాం. అనంత్, విజయ్ నోటి నుంచి వచ్చిన ఆ మాట పైకి రానేలేదు. హఠాత్తుగా పరధ్యాసగా ఉన్న మనిషి వెన్నుపోటు తిన్నప్పుడు చేసే ఆక్రందనలా ఉంది. అనంత్ విజయ్ ముఖంలో మార్పు గమనించినట్టే అన్నాడు. రోజాకి డబ్బు మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా మేం ఇద్దరం ఏనాడో పెళ్లి చేసుకునేవాళ్ళం. విజయ్, రోజా డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చే మనిషి కానే కాదు. వ్యక్తుల విలువ బాగా తెలుసు. విజయ్కి ఇదేం వినిపించలేదు. వినిపించినా మెదడుకి ఎక్కే స్థితిలో లేదు. నిలదీస్తున్నట్టుగా అడిగాడు తమ్ముణ్ణి. ఏమన్నావు? నువ్వు వ్రాసిన ఉత్తరాలేవి ఆ అమ్మాయి దగ్గర లేనేలేవా? లేవు. రోజాకి నేనెప్పుడూ ఉత్తరం రాయలేదు. అసలు ఉత్తరం రాసుకునే అవసరమే రాలేదు మాకు, తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు. విజయ్కి ఆ క్షణంలో చేయి చాచి అనంత్ చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. మైక్లో ఆఖరిసారి ప్రయాణికులని పిలుస్తూ హెచ్చరిక వినిపించింది. వస్తాను విజయ్. అనంత్ అక్కడ ఎక్కువసేపు నిలబడడం ఇష్టం లేని వాడిలా గబగబా వెళ్ళిపోయాడు. విజయ్ స్థాణువులా నిలబడిపోయాడు. అనంత్ రాసిన ప్రేమలేఖలు రోజా దగ్గర లేనేలేవు. అంతా నాటకం, ఒట్టి బూటకం. పుండరీకాక్షయ్యతో సంబంధం తప్పించడానికి వేసిన ఎత్తు. విజయ్కి మతిపోయినట్టుగా ఉంది. అక్కడెక్కడా గాలి లేనట్టు, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ప్లేన్ స్టార్ట్ అయ్యింది. విజయ్ 2 అడుగులు వేసి ముందుగా వచ్చాడు. రెక్కలు చాచుకున్నట్టు విమానం ముందుకు కదిలి గబగబా నడిచి పరిగెత్తి ఆకాశంలోకి ఎగిరి విజయ్ చూస్తుండగానే కంటికి కనిపించకుండా చుక్కలా మారి అదృశ్యమైపోయింది. అనంత్ వెళ్ళిపోయాడు. భయంకరమైన బడబాగ్నిలాంటి నిజంలోకి తనని తోసి తన దోవన తాను వెళ్ళిపోయాడు. విజయ్ ఎయిర్పోర్టు నుంచి ఎలా బయటికి వచ్చాడో, కారులో ఎలా కూర్చున్నాడో, ఇంటికి ఎలా చేరుకున్నాడో, తన గదిలోకి ఎలా వచ్చాడో అంతా యాంత్రికంగా జరిగిపోయిందే తప్ప అతనికి గుర్తులేదు. రోజా, అనంత్ ఇద్దరూ కలిసి తనని ఫూల్ని చేశారన్న సత్యం అతను భరించలేకుండా ఉన్నాడు. పిచ్చెక్కినట్లుగా అనిపిస్తోంది. అతనికి బుద్ధి తెలిసిన తరువాత ఇంత ఉద్రేకం, ఇంత కోపం ఎప్పుడూ రాలేదు. అతనికి ఆ విషయంలో రోజా ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి భుజాలు పట్టి ఊపి నిజం కక్కించాలనిపించింది. రోజా ఒకసారి కూడా తన దగ్గర అలాంటివి ఏవీ లేవని ఎందుకు అనలేదు? ఉన్నట్టే ఎందుకు ప్రవర్తించింది? చివరికి అంత అవమానం జరిగిన తర్వాత కూడా ఎలా సహించింది? ఆ సహనం అంతా అనంత్ కోసమా? అనంత్ అంటే రోజాకి నిజంగానే అభిమానం ఉందా? వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రాణంలా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఏం చెయ్యడానికైనా సిద్ధపడుతున్నారు. విజయ్కి హఠాత్తుగా చెప్పలేనంత నీరసంగా అనిపించింది. ఈ ప్రపంచంలో తన కోసం అలా ఆలోచించే మనిషి ఒకరైనా ఉన్నారా? ఎవరూ లేరు. తను ఏమైపోయినా ఎవరికీ అవసరం లేదు. ఎంత దురదృష్టం, ఎంత ఒంటరితనం. విజయ్కి ఒక్క క్షణం రోజా, అనంతుల మధ్య గల ఆత్మీయత నిజంగా చాలా ఈర్ష్యగా అనిపించింది. స్టడీ రూమ్లో రాసుకునే టేబుల్ దగ్గర 2 మోచేతులు దాని మీద ఆనించి జుట్టులోకి చెయ్యి పోనిచ్చి కూర్చున్న విజయ్కి ఎదురుగా రేపు కోర్టులో అటెండ్ కావాల్సిన కేసు తాలూకు ఫైల్స్ అర్జెంటుగా నన్ను చూడమని హెచ్చరిస్తున్నట్టుగా కనిపించింది.
లాయరు యశ్వంతరావు గారు తండ్రి చనిపోవడంతో ఊరు వెళ్ళాడు. వెళ్ళి కూడా చాలా రోజులైంది. అక్కడ ఆస్తి పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య విపరీతమైన పేచీలుగా ఉన్నాయి. తను వచ్చే వరకు ఆ కేసులన్నీ విజయ్ చూడవలసిందిగా కోరి ఆ బాధ్యత అప్పగించి వెళ్ళారాయన. తన పనికే తనకు తీరుబడి లేకుండా ఉన్న విజయ్కి ఇది అదనపు బాధ్యత అయి ఒక నిమిషం ఊపిరి పీల్చడానికి కూడా టైం చిక్కనంత విసుగ్గా అనిపించసాగింది. తన మనసు ఛేదిస్తున్న ఆలోచనని బలవంతంగా అవతలికి తోసి ఆ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు విజయ్. ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే గాని విజయ్కి నిద్రే పట్టలేదు. మాటి మాటికి ఎంత వద్దనుకున్నా అదే గుర్తుకు వస్తుంది. ఏం చేశాడతను? చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎవరికి ఏ కాస్త అన్యాయం జరిగినా అతని రక్తం ఉడికిపోయేది, మండిపోయేవాడు. తనకు సాధ్యమైనంత వరకు అది సరిచేయాలని ఆరాటపడేవాడు. తన ఈ స్వభావం వల్ల తర్వాత చాలా చిక్కుల్లో పడ్డ సమయాలు అనేకం ఉన్నాయి. అయిన వాళ్ళకి దూరమయ్యాడు. మిత్రులు అనుకునే వాళ్ళంతా శత్రువులుగా మారారు. ఒక్కోసారి తనని ప్రమాదకరమైన వ్యక్తిగా ముద్రవేసి దూరంగా ఉంచిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా సరే విజయ్కి లక్ష్యంగా అనిపించేది కాదు. విజయ్ దృష్టిలో మనిషన్న తర్వాత అంతో ఇంతో మంచి చేయగలగాలి. సంఘంలో ఉన్న చెడునంతా తుడిచిపెట్టడం సాధ్యం కాకపోయినా కనీసం మనకు తెలిసినంత వరకు మన చుట్టూ అన్యాయం జరగకుండా చూడాలి. మన నుంచి ఎవరికి ఏ విధమైన హాని కలగకుండా జాగ్రత్త పడాలి. ప్రతి మనిషి ఈ సూత్రం నమ్మితే, ఆచరణలో పెట్టగలిగితే ప్రపంచంలో మంచి అనేది 100 రేకులు పద్మంలో ఒక్కొక్క రేకు విడిచినట్లు దానంతట అదే విస్తృతమవుతోంది. సత్యాన్ని ప్రాణప్రదంగా నమ్మి ఆచరణలో పెడుతున్న తను ఏం చేశాడు? అన్యాయంగా అపోహకి గురి అయి ఒక వ్యక్తిని హింసించాడు, అవమానించాడు. రోజా అందరి పిల్లల్లా నిస్సహాయురాలు, అమాయకురాలు కాకపోవచ్చు. అయినా సరే ఆ అమ్మాయి ఎలాంటిదైనా అవనీగాక. అవమానించే అధికారం తనకి లేదు. తన వల్ల ఎలాగైనా జరగని చాలా పెద్ద పొరపాటే జరిగింది. విజయ్కి ఆ క్షణంలో రోజా ముందుకు వెళ్ళి నిలబడి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా తన అపరాధం ఒప్పుకొని క్షమార్పణ చెప్పుకోవాలనిపించింది. మర్నాడు ఉదయం లేస్తూనే వేణుగోపాలరావు గారింటికి వెళ్ళాలనుకున్నాడు. కానీ తీరా మర్నాడు ఉదయం వచ్చేసరికి వెళ్ళలేకపోయాడు. సాయంత్రానికి వాయిదా వేసుకున్నాడు. సాయంత్రము వెళ్ళలేదు. ఒకసారి వెళదామని బయలుదేరి కూడా మానేశాడు. అతనికి ఎలాగో ఉంది. 5-6 రోజులు గడిచినాయి. విజయ్ వెళ్ళలేదు. వేణుగోపాలరావు గారు ఆ సాయంత్రం ఫోన్ చేశారు. ఆయన స్వరం చాలా నిష్ఠూరంగా పలికింది. విజయ్, ఏమిటి మరీ బొత్తిగా కంటికి కనిపించకుండా పోతున్నావు? యశ్వంతరావు గారి ఫైల్స్ కూడా నేనే చూస్తున్నాను. క్షణం తీరిక చిక్కటం లేదు. క్షమార్పణ కోరుతున్నట్టుగా అన్నాడు. నేను కూడా అదే అనుకున్నానులే. మరీ అంత తీరుబడి లేకుండా పనిచేస్తే ఎలా? సాయంత్రం భోజనానికి ఇక్కడికి రా. అలాగే. కానీ విజయ్ వెళ్ళలేదు. చీకటి పడగానే అప్పలమ్మ చేత తనకి క్లబ్బులో పని ఉన్నట్టుగా రాలేనందుకు ఏమీ అనుకోవద్దని కోరుతూ వేణుగోపాలరావు గారికి చీటీ రాసి పంపించాడు. నిర్వికారంగా ఎలాంటి భావం లేకుండా రోజాముఖం చూడాలంటే అతనికి ఇంకా కొద్దిగా టైం కావాలని అనిపిస్తోంది. ఆ రోజు పనంతా పూర్తి అవగానే రోజా ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అవుతోంది. అప్పుడే బజారు నుండి ఇంటికి వచ్చిన లావణ్య బ్యాగ్లో నుంచి తెల్లటి సిల్క్ గుడ్డ తీసి రోజా చేతికి అందిస్తూ, నీకు ఎంబ్రాయిడరీ వచ్చా అంది. రోజా వచ్చన్నట్టు తల ఊపింది. ఇదిగో, ఇది నాకు కుట్టి ఇవ్వు. చాలా అర్జెంట్, జాగ్రత్తగా కుట్టాలి. ఒక ఫ్రెండ్కి ప్రజెంటేషన్ ఇవ్వాలి అంది. ఎవరో ఆ ఫ్రెండ్? నేను తెలుసుకోవచ్చా? నవ్వుతూ అంది రోజా. ప్రతిదానికి కారణం అడగడం మానేసి చెప్పిన పని మెదలకుండా చేయడం నేర్చుకో. నేనెంత చనువు ఇచ్చినా కొన్ని విషయాల్లో నీ హద్దుల్లో నువ్వు ఉండడం మనిద్దరికీ మంచిది. ఈ విషయం పదే నా చేత గుర్తు చేయించుకోవద్దు, కటువుగా నిర్లక్ష్యంగా అనేసి లావణ్య అక్కడ నుంచి వెళ్ళిపోబోయింది. నిశ్చేష్టురాలైనట్టు కూర్చుండిపోయింది రోజా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ములుకుల్లా ఉన్న లావణ్య మాటలే మాటిమాటికి గుర్తుకు రాసాగాయి. లావణ్య ఎందుకిలా ప్రవర్తిస్తోంది? హఠాత్తుగా అలా అనడానికి కారణం ఏమిటి? ఎంత ఆలోచించినా రోజాకి అర్థం కావటం లేదు. ఒకటి మాత్రం నిజం, లావణ్యతో భేదాభిప్రాయాలు పెట్టుకుంటే తను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు. రోజా సాధ్యమైనంత వరకు లావణ్య మాటలు పట్టించుకోకుండా స్నేహంగా అభిమానంగా ఉండడానికి నిశ్చయించుకుంది. జేబు రుమాలు మీద మధ్యలో ఎర్రని 2 జంట గులాబీలు ఉన్నాయి.
వాటికి దిగువగా గొలుసు కట్టుగా ఉన్న రాతతో విత్ లవ్ అని ఉంది. రోజా సాధ్యమైనంత అందంగా అది కుట్టి లావణ్యని మెప్పించాలని అనుకుంది. తీరిక చిక్కినప్పుడల్లా కుట్టసాగింది. ఆ సాయంత్రం రాధ లావణ్య గదిలో ఆడుకుంటోంది. రోజా కూడా అక్కడే కూర్చొని జేబు రుమాలు కుడుతుంది. లావణ్య మంచం మీద బోర్లా పడుకొని అప్పుడే పోస్టులో వచ్చిన మిస్ జోషి ఉత్తరం చదువుకుంటోంది. వంటవాడు వచ్చి వేణుగోపాలరావు గారితో మాట్లాడడానికి ఎవరో 4-5 వచ్చారని వాళ్ళకి టిఫిన్ ఏం చేయాలో వచ్చి చెప్పమన్నాడు. రోజా కుడుతున్న ఎంబ్రాయిడరీ టేబుల్ మీద పెట్టి లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఆడుకుంటున్న రాధ లేచి బొమ్మలు తీసుకుని రోజా వెనకే పరిగెత్తింది. వేణుగోపాలరావు గారితో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కంపెనీ వ్యవహారాలలో జోక్యం ఉన్నవాళ్ళు. వాళ్లల్లో విజయ్ కూడా ఉన్నాడు. ఏదైనా లాభం వస్తే వీలైనంత వరకు కంపెనీలో షేర్లు అమ్మేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఆ ప్రయత్నం అంతా విజయ్ ద్వారా జరుగుతోంది. ముందు హాల్లో మాట్లాడుతూ విజయ్ మధ్యలో లేచి ఇంట్లోకి వచ్చాడు. ఎన్నడూ లేనిది ఆ రోజు అతను ఇంట్లోకిలా వస్తుంటే ఏదో మొహమాటంగా ఇబ్బందిగా అనిపించసాగింది. రోజాని చూడడానికి అతను మనసు ఒక్క క్షణం ఆతురత పడుతోంది. మళ్ళీ అంతలోనే పూర్తి వ్యతిరేకతని చూపిస్తోంది. ఈ రకమైన ద్వంద్వభావం ఇంతకుముందు ఎప్పుడూ ఎరుగడతను. రాధా ఏది? లోపలకు వస్తూ అడిగాడు. మంచం మీద పడుకొని ఉన్న లావణ్య విజయ్ని చూడగానే లేచి కూర్చుంది. రాధా కోసం చూస్తున్న విజయ్ కళ్ళు టేబుల్ మీద పెట్టిన ఎంబ్రాయిడరీ మీద అప్రయత్నంగా నిలిచాయి. దగ్గరగా వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూస్తూ, రంగు చాలా న్యాచురల్గా ఉంది, బాగుంది. ఎవరి సెలక్షన్ ఇది అన్నాడు. రోజాది. ఎవరికో ఫ్రెండ్కి ప్రజెంటేషన్ ఇవ్వాలిట పాపం. ఏ కాస్త టైం దొరికినా అది ముందు పెట్టుకుని కూర్చుంటుంది అంది. విజయ్ కళ్ళు విత్ లవ్ అన్న చోట ఆగినాయి. అతని కనుబొమలు ముడిపడ్డాయి. అతని వైపు పరీక్షగా చూస్తున్న లావణ్య కొంటెగా అడిగింది. ఏం, నీకు కూడా కావాలా అలాంటిది? చెప్పు, నేను కుట్టి ఇస్తాను. థ్యాంక్స్, వద్దు సీరియస్గా అన్న విజయ్ అది టేబుల్ మీద పడేసి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఇదిగో మాట, మిస్ జోషి ఉత్తరం రాసింది. ఇక్కడకు వచ్చి 4 రోజులు ఉండాలని ఉందిట. రమ్మని వ్రాయమంటావా? బిగ్గరగా అడిగింది లావణ్య. వెళ్ళిపోతున్న విజయ్ ఆగి వెనక్కు తిరిగి వచ్చాడు. ఆ సంగతి నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు కోపంగా చూస్తూ. నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగను? ఆ అమ్మాయి వచ్చేదే నీకోసం. ఇదిగో ఈ ఉత్తరం చూడు. రాసింది పేరుకి నాకే గాని అందులో ఉన్నదంతా నీ గురించే. లావణ్య విలాసంగా చేయి చాచి ఉత్తరం అందించింది. క్షణంసేపు ఉత్తరం వైపు లావణ్య వైపు మార్చి మార్చి చూసిన విజయ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేనివాడిలా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. రోజా దగ్గర అనంత్ పెళ్లికి అడ్డుపడే ప్రేమలేఖలేవీ లేవనే సంగతి తెలిసిన తరువాత విజయ్ మనసు కుదుట పడిన మాట నిజమే. కానీ అది పూర్తిగా సంతృప్తిని నిశ్చింతని ఇవ్వటం లేదు. అనంత్ చెప్పిన ఈ మాట నిజమేనా? దీన్ని తను పూర్తిగా నమ్మవచ్చునా అన్న అనుమానం ఒకవైపు, వాళ్ళిద్దరూ కలిసి తనని ఫూల్ చేశారనే ఆగ్రహం ఇంకోవైపు అతని మనసు కుతకుతలాడేట్టు చేస్తున్నాయి. అంత ఆగ్రహంలోనూ రోజా స్నేహం పేరిట అనంత్ వైపు అండగా నిలబడిన ఆ తీరుకి అతను ముగ్ధుడవకుండా ఉండలేకపోతున్నాడు. ఎంత సాహసం ఆ అమ్మాయికి, ఎంత ధైర్యం! హోటల్లో మొదటిసారి చూసినప్పుడే రోజాలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టుగా అనిపించింది అతనికి. చురుగ్గా అందంగా ఉన్న ఆ కళ్ళల్లో ఎదుటివారి చూపుల్ని ఆకట్టుకునే సజీవమైన భావం ఉంది. మాట్లాడుతున్నప్పుడు, సంభాషణలో తనకి ఇష్టం కాని విషయం విన్నప్పుడు పెదవులు బిగించి గెడ్డం పైకెత్తటంలో ఒక విధమైన నిర్లక్ష్యంతో పాటు టీవీ కూడా ఉంది. రాక్షసిలా ఆ తెలివితేటలు, సాహసం లేకపోయినట్టయితే ఆ అమ్మాయి అంటే సహజంగా అందరికీ అభిమానం, ఇష్టం ఏర్పడతాయి. అనంత్ మీద తప్ప వాడి డబ్బు మీద రోజాకెలాంటి వ్యామోహం లేదన్నమాట వాస్తవమే. అయితే ఆ అమ్మాయితో తనకేం పేచీ లేదు. కానీ ఈ విషయం యథార్థం అన్న సంగతి తనకు తెలియటం ఎలా? విజయ్కి హఠాత్తుగా రోజా మనసులో అనంత్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అసలైన నిజం తెలిస్తే బాగుండుననిపించసాగింది. అనంత్ అన్నట్టుగా ఒకవేళ ఈ సంవత్సరం ప్రవర్తనలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయగలడా? నిండు మనసుతో తను ఎలాంటి సంకోచం లేకుండా ఆ పని నిర్వర్తించగలడా? విజయ్ మనసులో భాషకందని భావం ఏదో అతని ఆలోచనలకి అడ్డుగా నిలవసాగింది. ఆ పనికేదో జంకుగా ఉంది. కానీ ఆ జంకుకి మూలం ఏమిటో అతనికి తెలియటం లేదు.
విజయ్ ఆలోచనలో అప్పుడప్పుడు ఆ రోజు పార్కులో రోజాతో కనిపించిన ముస్లిం యువకుడు చీటికి మాటికి ప్రత్యక్షం అయి చికాకు పెడుతూనే ఉన్నాడు. ఎవరతను? రోజాకి అతనికి మధ్య గల సంబంధ బాంధవ్యాలు ఎలాంటివి? అతనితో ఆ అమ్మాయి ప్రవర్తన చనువుగా ఉండడం అతను కళ్ళారా స్వయంగా చూశాడు. ఫలానా అని స్పష్టంగా తెలియకపోయినా వాళ్ళిద్దరూ దేనికో వివాదపడుతున్నట్టు ముఖ కవళికలను బట్టి తెలిసిపోతోంది. అతను దేనికో రోజాని బ్రతిమిలాడుతున్నట్టున్నాడు, కోపగించుకుంటున్నాడు. రోజా దేనికో చాలా తిరస్కారంగా మాట్లాడుతోంది. అనంత్తో పరిచయం పెరిగిన రోజా అతనితో స్నేహానికి స్వస్తి చెప్పడానికి ప్రయత్నిస్తోందా? అదే నిజమైతే విజయ్కి అసలే నచ్చదు. అనంత్ని చూసి అతన్ని దూరం చేసిన రోజా రేపో మరో అనంత్ కోసం అనంత్ని వదిలేయదన్న నమ్మకం ఏమిటి? చీరల్లా నగల్లా మనుష్యులని కూడా మాటిమాటికి మార్చే ఆడవాళ్లన్నా, జేబు రుమాళ్ళు రోజుకొకటి తీసి అవతల పడేసినట్టు ఆడవాళ్ల విషయాల్లో తక్కువ భావంతో ప్రవర్తించే మగవాళ్లన్నా విజయ్కి అసహ్యం. రోజా ఏ భావంతో అనంత్ని కావాలనుకుంటోంది తను స్పష్టంగా తెలుసుకోవాలి. కానీ ఆ తెలుసుకోవడం ఎలా? విజయ్కి అదే అంతుపట్టడం లేదు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.